చూడండి. आपको परीक्षा में 10 एक प्रश्न में 10 शब्दों को देख के उनमें से 5 शब्दों को वाक्य में प्रयोग कीजिए मान के आपको प्रश्न लिखने को कहते हैं. మీకు ఏంటంటే ఒక ప్రశ్న ఇచ్చి మీకు ఒక 10 పదాలు ఇచ్చేసి ఆ 10 పదాల్లో ఒక 5 పదాలని సొంత వాక్యాల్లో రాయమని చెప్పేసి ఇస్తారు. వాక్యం में प्रयोग कीजिए माने क्या है సొంత వాక్యాల్లో ఉపయోగించండి అనేసి. అంటే ఏంటి फिर इनका ఏం చేయాలి शब्दों का समानार्थी शब्द लिखकर उसे वाक्य में प्रयोग करना चाहिए. वाक्य में प्रयोग करना चाहिए అంటే ఏంటి ఆ పదానికి సమానార్థం రాసి దాన్ని అప్పుడు సొంత వాక్యంలో ఉపయోగించాలన్నమాట. భ్రష్టాచార్ बुरे आचार చెడ్డ ఆచారం సమాజ్ में अनेक भ्रष्टाचार है. సమాజంలో ఎన్నో చెడ్డ దురాచారాలు ఉన్నాయి. అనేక దురాచారాలు ఉన్నాయి. ఇక్కడ దురాచారం అంటే ఏంటి ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఎన్నో ఆచారాలు మనకు వస్తున్నాయి. అందులో చాలా చెడ్డ ఆచారాలు ఉంటాయి. అంటే ఏంటి అవి హాని చేసే ఆచారాలు. అంటే ఇదివరకు చూడండి ఏంటి ఒక భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సజీవంగా దహనం చేసేవారు కదా, అది ఒక చెడు ఆచారం. అలాంటి ఆచారాలని ఏమంటారంటే బురే ఆచార్ ఇసే भ्रष्टाचार कहते हैं. क्या कहते हैं? भ्रष्टाचार. इसका भ्रष्टाचार का समानार्थी शब्द क्या है? बुरे आचार. समाज में अनेक भ्रष्टाचार हैं. సమాజంలో అనేక చెడ్డ ఆచారాలు దురాచారాలు ఉన్నాయి అని చెప్పడం ఏంటంటే ఈ భ్రష్టాచారం. మీరు ఇంకా ఏంటంటే దీనికి మీ సొంత వాక్యంగా అప్నే శబ్దం में आप लिख सकते हैं. अपने మీరు ఏమైనా రాయాలి అనుకుంటే మీ అప్నే వాక్యమే మీరు సొంతంగా మీ వాక్యంలో మీరు రాసుకోవచ్చు. సపోజ్ దీనికి ఒక తెలుగుది చెప్పండి, పైన ఒక సొంత వాక్యం చెప్పండి, నేను హిందీలో చెప్తాను. హిందీలో చెప్పగలిగితే హిందీలో చెప్పండి, లేదంటే తెలుగులో చెప్తానంటే తెలుగులో చెప్పినా నేను హిందీలో ఉసే అనువాద్ కర్తీ హూ మై. ఓకేనా? ఒక వాక్యం చెప్పండి మీరు ఏమైనా భ్రష్టాచార్ అనే దానికి ఏమైనా ఉంటే సొంత వాక్యం చెప్పండి. ఒకటి చెప్పండి మీరు సొంతంగా ఆలోచించి. రేపు ఇదే ఎగ్జామ్ లో ఇచ్చారు, మీరు ఎలా రాస్తారు? ఇంకొకటి వాక్యమే ప్రయోగ శబ్దాలు వాళ్ళ ఇదే పదాలు మీరు చెప్పినవే ఇస్తారని ఉండదమ్మా. వాక్యమే ప్రయోగం అంటే ఏంటి? మీ యొక్క నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి, హిందీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి పదాలు ఇస్తారనమాట. అన్నప్పుడు మీరు ఏ పదాలనే ఇస్తారు. అలాంటప్పుడు మీరు సొంతంగా రాయాలి కదా. అందుకని మీరేం చేస్తారంటే నాకు చెప్పండి ఏమేం పదాలు. మీరు ఇప్పుడు భ్రష్టాచారే ఉంది, దాన్ని చెప్పండి. ఇంకొకటి ఏమైనా మీరు సొంత వాక్యం చెప్పండి. మళ్ళీ ట్రై చేయండి, ఎవరో ఒకళ్ళు ట్రై చేయాలి. చెప్పండి ఎవరు? ఇర్ఫానా, చందన, ఎవరో ఒకళ్ళు చెప్పండి. వినిపిస్తుందా నా వాయిస్? హలో, నా వాయిస్ వినిపిస్తుందా? ఒక సొంత వాక్యం చెప్పండి, ట్రై చేయండి అమ్మాయిలు. సొంత వాక్యం ఒక్కటి చెప్పండి. సొంత వాక్యం చెప్పండి. భ్రష్టాచారం చెడ్డ ఆచారము. మీరు ఒక సొంత వాక్యం ఏదైనా వాక్యం చెప్పండి. నేను చెప్పాను కదా సమాజంలో అనేక భ్రష్టాచారాలు ఉన్నాయి, అనేక దురాచారాలు ఉన్నాయి. అలాగే మీరు ఒకటి చెప్పండి. हमारे गांव में अनेक भ्रष्टाचार हैं. हमारे गांव में ఏంటి? మా గ్రామంలో చాలా దురాచారాలు ఉన్నాయి. हमारे गांव में अनेक भ्रष्टाचार हैं. మా గ్రామంలో అనేక భ్రష్టాచారం అంటే దురాచారాలు ఉన్నాయి అని చెప్పండి. ఇంకా समाज सुधारक समाज से अनेक भ्रष्टाचारों को दूर किया है. సమాజ్ సుధారక్ అంటే ఏంటి? సంఘ సంస్కర్తలు. అంటే సమాజాన్ని బాగు చేసే ఎంతో మంది కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వీళ్ళందరూ కూడా సమాజంలో ఎన్నో చెడ్డ ఆచారాలని దూరం చేశారు. వాళ్ళని ఏమంటారు? సమాజ్ సుధారక్ అంటారు అన్నమాట. సమాజ్ సుధారక్ వీళ్ళేంటి? సమాజం నుంచి ఎన్నో దురాచారాలని దూరం చేశారు. అందుకని సమాజ్ సుధారక్ समाज से अनेक भ्रष्टाचारों को दूर किया है. సంఘ సంస్కర్తలు సమాజం నుంచి అనేక దురాచారాలని దూరం చేశారు. समाज सुधारक अनेक भ्रष्टाचारों को समाज से दूर किया है. అనా సంఘ సంస్కర్తలు ఎన్నో దురాచారాలని సమాజ్ సే దూర్ కియా హై, సమాజం నుంచి దూరం చేశారు. మీరు ఇంకోటి అలాంటిది ఏదైనా చెప్పండి. మీరు తెలుగు మే బోలియే.
आप तेलुगु में कहते हैं तो मैं हिंदी में अनुवाद करती हूँ. మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారా? తెలుగులో చెప్పారనుకోండి, నేను మీకు హిందీలోకి అది ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను. ట్రై చేయండి. అలా సైలెంట్ గా వింటా కూర్చుంటే ఎలా అమ్మా? రెస్పాన్స్ ఉండాలి కదా, మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. చెప్పండి. वरकट लेना एक दुराचार है. ఏది ఏది డౌరీ డౌరీ ఏమంటారు? దహేజ్ అంటారు హిందీలో. ఏమంటారు? దహేజ్ ప్రదా ఏక్ బురా భ్రష్టాచార్ హై, ఏక్ భ్రష్టాచార్ హై. దహేజ్ ప్రదా ఏక్ భ్రష్టాచార్ హై అంటే ఏంటి? వరకట్నపు ఆచారం ఒక ప్రదా అంటే ఏంటి? ఆచారం అన్నమాట. దహేజ్ ప్రదా అంటే వరకట్నపు ఆచారం. సమాజ్ మే ఏక్ భ్రష్టాచార్ హై అంటే సమాజంలో ఒక ఇది దురాచారం. గుడ్. ఇంతే. ఇంకా అలా చెప్పండి. మీరు సొంతంగా చెప్పండి, మీకు అప్పుడు తెలుస్తూ ఉంటాయి ఏ పదాలను ఏమంటారు అనేది. మీరు సొంతంగా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో రాసుకోవచ్చు అన్నమాట. ఇంకా చెప్పాలి. భ్రష్టాచార్, దురాచార్, దహేజ్ ప్రదా ఏక్ భ్రష్టాచార్ హై. ఇంకా చెప్తారా? సతీ సహగా మనాయక్ భ్రష్టాచారం. ఏదేది ఏది? అదే హస్బెండ్ చనిపోతే హస్బెండ్ తో పాటు వైఫ్ కి కూడా पति के साथ पत्नी भी आग में जल जाना एक भ्रष्टाचार है ना? पति के साथ అంటే ఏంటి? मर गए पति के साथ, लेकिन पति के साथ पत्नी भी दहन होना, आग में जल जाना एक बुरे भ्रष्टाचार है ना? అంటే భర్తతో పాటు భార్య కూడా నిప్పుల్లో కాలిపోవడం అనేది ఏక్ బురే ఆచార్ హై, ఏక్ భ్రష్టాచార్ హై. అది ఒక దురాచారము అని మనం చెప్పచ్చు. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ఇంకా అలా ఏమైనా చెప్పగలరా? ఏంటంటే ఇలాగా ఉండండి. మిగతా నెక్స్ట్ ఇంకో పదంలోకి వెళ్దాం, అప్పుడు మళ్ళీ చెప్తారు. కానీ కుసంగ్, కుసంగ్ మన క్యా హై? బురీ సంగతి, చెడు స్నేహం. कुसंग का समानार्थी शब्द क्या है? बुरी संगति. कुसंग से आदमी का चरित्र नष्ट होता है. కుసంగ్ అంటే చెడు స్నేహం వలన మనిషి యొక్క చరిత్ర, క్యారెక్టర్ నష్ట హోతా హై, నాశనం అయిపోతుంది. చెడు స్నేహం వలన మనిషి క్యారెక్టర్ నాశనం అయిపోతుంది. కుసంగ్ మానే క్యా హై? బురి సంగతి. ఈ బురి ఇప్పుడు చెప్పండి. కుసంగకి ఇంకోటి మీరు సొంత వాక్యం చెప్పండి. మీరు సొంత వాక్యం చెప్తే హిందీలో చెప్తాను నేను. కుసంగ, కుసంగ చూడండి. బురి సంగతి చెడు స్నేహం. చెడు స్నేహానికి దూరంగా ఉండాలి. కుసంగ సే దూర్ రెహనా చాహియే, అవునా? కుసంగ సే దూర్ రెహనా చాహియే, చెడు స్నేహానికి దూరంగా ఉండాలి, అవునా? ఇంకా చెప్పండి. చెడు స్నేహానికి దూరంగా ఉండాలి చెప్పాలి. ఇంకా మీరు ఒక వాక్యం చెప్పండి. చెప్పాలి. చెడు స్నేహము. అమ్మాయిలు ఒక్క పదం రావట్లేదా? చెప్పాలి. कुसंग से कुछ बात नहीं करना चाहिए అంటే మేము చెడ్డవారితో ఏంటి షేర్ చేయకూడదు, చెడ్డవాళ్ళతో మాట్లాడొద్దు, అవునా? కుసంగ్ లోగ్ సే बोलना मत चाहिए, नहीं बोलना चाहिए, मत बोलना चाहिए. కుసంగ్ లోగ్ సే దూర్ రెహనా चाहिए, లేదంటే చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి. చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి. కుసంగ్ లోగ్ సే दूर रहना चाहिए, कुसंग मित्र से दूर रहना चाहिए, है ना? కుసంగ్ లోగ్ సే బాతే నహీ కర్నా చాహియే, వాళ్ళతో మాట్లాడకూడదు. ఇలాంటివి మనం వాడచ్చు అన్నమాట. కుసంగ్ అంటే ఏంటి? చెడు స్నేహము. ఓకేనా? నెక్స్ట్ ఏ పదం? విరాసత్. విరాసత్ అంటే ఉత్తరాధికార్ సే మిలాదన్. ఉత్తరాధికార్ సే మిలాదన్ అంటే ఏంటి? వారసత్వంగా వచ్చిన డబ్బు అని అర్థం. అంటే ఏంటి? వారసత్వంగా మనకు వారసత్వంగా ఏది వచ్చినా, బిల్డింగ్లు వచ్చినో, లేకపోతే సంపద రావచ్చు, డబ్బు రావచ్చు, బంగారం రావచ్చు, ఇలాంటివి ఏమంటారంటే విరాసత్ అంటారు. ఏమంటాం? విరాసత్ అంటాం. వారసత్వంగా రావడం. విరాసత్ సే ప్రాప్త ధన్ దౌలత్ కో జాగరూక్ సే బచానా చాహియే. వారసత్వంగా వచ్చిన డబ్బుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి.
విరాసత్ సే ప్రాప్త ధన్ దౌలత్ కో జాగరూక్ సే బచానా చాహియే. వారసత్వంగా వచ్చిన డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవాలి, బచానా చాహియే. అర్థమైందా? దీనికి మీరు ఇప్పుడు ఒక వాక్యం చెప్పండి పోయినప్పుడు. రామ్ చరణ్ రామ్ ఎవరమ్మా? పేరెవరు? రామ్ చరణ్ రామ్ ఎవరు వచ్చారు? రామ్ చరణ్ రామ్ అని ఆ పేరు ఉన్న వాళ్ళు ఎవరు? చెప్పండి. విరాసత్ వారసత్వంగా, है ना? उसको एक वाक्य में प्रयोग कीजिए. వారసత్వం అనేదాన్ని ప్రయోగ్ कीजिए. చెప్పండి. రామ్ చరణ్ రామ్ అంటారు. రామ్ చరణ్ రామ్ ఎవరి పేరుమా? ఎవరి ఫోన్ అది? రామ్ చరణ్ రామ్ అనేది ఎవరి ఫోను? నాకు అటెండెన్స్ వేసుకోవడానికి పేరు కావాలి కదా. తర్వాత చెప్పండి. విరాసత్ చెప్పండి అమ్మా. విరాసత్ వారసత్వము. ये जो मेरा घर है वो विरासत से आया है. ఇది నా ఇల్లు ఏదైతే ఉందో ఇది నాకు వారసత్వంగా వచ్చింది. అంటే मुझे जो मकान मिला, जो घर मिला, वह घर मुझे विरासत में मिला. అంటే ఏంటి? मैं जिस घर में रहती हूँ वह घर मुझे विरासत में मिला. నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో ఆ ఇల్లు నాకు వారసత్వంగా వచ్చింది. मैं जिस घर में रहती हूँ वह घर मुझे विरासत में मिला. నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో ఆ ఇల్లు వారసత్వంగా వచ్చింది. ఇంకా मेरे गले में जो नेकलेस है वह नेकलेस मुझे विरासत में मिला. ఇంకా నా మెడలో ఏమైతే నెక్లెస్ ఉందో ఆ నెక్లెస్ నాకు వారసత్వంగా వచ్చింది అని చెప్పచ్చు. ఓకేనా? ఇంకా ఇంకా చెప్పండి, చెప్పగలరా? ఇంకా నెక్స్ట్ ఏ పదం? दुर्दश. दुर्दश माने बुरी दशा. दुर्भिक्ष के समय लोगों की दुर्दशा रहता है. दुर्भिक्ष के समय लोगों की दुर्दशा रहता है. दुर्भिक्ष అంటే ఏంటి? ఇక్కడ హీన స్థితి. बुरी दशा माने यहाँ क्या है? హీనస్థత. दुर्दशा అంటే ఏంటి? बुरी దశ, హీన దశ. దుర్భిక్ష కే సమయ. దుర్భిక్ష అంటే ఏంటి? కరువు అని అర్థం. అంటే వర్షాలు రాకపోవడం వల్ల పొలాలు పండకపోవడం, పంటలు పండకపోవడం, దీని వలన ఎంతో కరువు వచ్చేస్తుంది. అంటే ఆహారం దొరకపోవడం, వాటర్ లేకపోవడం, ఇవన్నీ అలాంటి పరిస్థితిని దుర్భిక్ష అంటారు అన్నమాట, హీన స్థితి అంటారు. దుర్భిక్ష కే సమయ లోగోं की दुर्दशा रहता है. అంటే కరువు కాలంలో ఎండలు కాసి వర్షాలు కురవని ఆ టైంలో ప్రజల యొక్క స్థితి చాలా హీనంగా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. దీనికి ఏం చెప్పచ్చు? దుర్దశ, బురీ దశ. అంటే ఏంటి? दुर्भिक्ष के समय लोगों की दुर्दशा रहता है. ऐसा हम इस कोरोना समय के भी लोगों की स्थिति बहुत लोगों की दुर्दशा रहता है. అంటే లోగోं की दुर्दशा. ఈ కరోనా టైంలో కూడా ప్రజల యొక్క స్థితి చాలా హీనంగా ఉంది అని మనం చెప్పచ్చు. అంటే ఏంటి? అంటే హీన స్థితి అని. రామ్ బహుత్ బురీ దుర్దశా మే హై అన్నాడు అనుకోండి, అనొచ్చు మనం. లేకపోతే రాజు బహుత్ దుర్దశా మే హై అంటే చాలా చెడ్డ హీన స్థితిలో ఉన్నాడు. రుణ్ కే కారణ్ బహుత్ రుణ్ కే కారణ్ రామ్ బహుత్ రుణ్ కే కారణ్ బహుత్ దుర్దశా మే హై అనేసి మనం చెప్పొచ్చు. రాముడికి ఏంటంటే అప్పుల కారణంగా చాలా హీన స్థితిలో ఉన్నాడు అని మనం చెప్పచ్చు అనమాట. అలా ఏంటంటే आपको एक वाक्य को बनाना पड़ता है. समानार्थी पहले आपको क्या लिखना पड़ता है? समानार्थी शब्द लिखना पड़ता है. बाद में इस समानार्थी शब्द को के अनुसार ही एक वाक्य को आपको बनाना पड़ता है. ओके ना? नेक्स्ट చూడండి. చిరస్థాయి అంటే చిరస్మరణ్ అంటే చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచిపోవడం, ఎల్లకాలం సమాజంలో నిలిచిపోవడం. అచ్చే కామ్ కర్నే సే సమాజ్ మే హమ్ స్థిరస్థాయి రహ్ జాతే హై. మనం మంచి పనులు చేయడం వలన మనం చిరస్థాయిగా ఉండిపోతాము. అచ్చే కామ్ కర్నే సే సమాజ్ మే హమ్ చిరస్థాయి రహ్ జాతే హై. మంచి పనులు చేయడం వల్ల మా సమాజంలో మనం చిరస్థాయిగా నిలబడిపోతాము. దీనికి మీరు ఒక సొంత వాక్యం చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాం చెప్పండి. गांधी जी हमारे दिल में
చిరస్థాయి చిరస్థాయి రహ్ గయా హై అంటే గాంధీజీ మన యొక్క మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు అవునా గాంధీజీ హమారే मन में చిరస్థాయి రహ్ గయా హై రహ్ గయా అంటే ఏంటి నిలబడిపోవడం ఆయన మన జీవితంలో మన మనస్సులో చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు ఇంకా ఇంకా చెప్పండి ఇంకా చెప్పచ్చు ఇంకా మళ్ళీ చెప్పాలి ఇంకా చెప్పండి ఇంకా పదాలు చెప్పచ్చు ఇంకా చెప్పాలి ట్రై చేయండి అమ్మాయి ఇంకా చెప్పచ్చు చిరస్థాయి ఇంకా ఇక చూడండి मदर तेरेसा हमारे मन में चिरस्थाई से बस गई है మదర్ తెరీసా మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది అన్నాం అనుకోండి అనుకున్నప్పుడు కూడా చిరస్థాయి అనే పదాన్ని మనం వాడచ్చు అలాగే బసర్ కన్నా అంటే ఏంటి నివాస్ కన్నా నివసించుట మై మద్రాస్ మే బసర్ కర్తాను నేను మద్రాసులో నివసిస్తున్నాను దీన్ని మరి మీరు చెప్పండి ఇది చాలా ఈజీ కదా బసర్ కన్నా నివాస్ కన్నా అనేది చాలా ఈజీ పదం మీరు చెప్పండి ఇప్పుడు బసర్ కన్నా నివాస్ కన్నా అది చెప్పాలమ్మాయిలు बसर करना निवास करना मैं मद्रास में बसर करती हूँ దీనికి ఒక సెంటెన్స్ చెప్పండి మీరు సొంత వాక్యం చెప్పాలి हेलो रेखा ने पढ़ाई के बाद अमेरिका में बसर किया రేఖ చదువుకున్న తర్వాత అమెరికాలో బసర్ అమెరికాలో నివసిస్తుంది బసర్ కర్తీ హై అక్కడ అమెరికాలో నివసిస్తుంది ఓకే మై అనంతపురం మే బసర్ కర్తీ హూ అని చాలు సరిపోతుంది నేను అనంతపురంలో నివసిస్తున్నాను మేరా దోస్త్ మద్రాస్ మే బసర్ కర్తా హై మా నా ఫ్రెండ్ మద్రాస్ లో నివసిస్తున్నాడు అలా బసర్ కర్తా హూ నివాస్ కర్తా హూ मेरे माता पिताजी చెన్నై మే బసర్ కర్తే హై అలా ఏంటంటే బసర్ కన్నా అంటే నివసించుట అని అర్థం అన్నమాట కుషామది అంటే ఏంటి చాప్లూసి బాతే చూడండి చాప్లూసి బాతే అంటే ఊసిపోని కబుర్లు అంటాం కదా ఊసిపోని కబుర్లు అంటే ఎందుకు పనికిరాని మాటలు అన్నమాట చాప్లూసి బాతే అంటారు ఊసిపోని కబుర్లు చూడండి కుషామద్ కి సీడీ చడ్కర్ వ్యక్తి మహాన్ నహీ బన్ జాతా అంటే ఏంటి అనవసరమైన మాటలు అంటే ఏంటి ఈ యొక్క చాప్లూసి బాతే అనేవి ఒక మెట్లు అనుకుంటే ఆ మెట్లు ఎక్కడం వల్ల ఎవడు గొప్పవాడు అవ్వడు మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన మెట్లు ఎక్కాలి అంటే మంచి మాటలతో మంచి పనులతో చేతలు అనే మెట్లు ఎక్కాలి కానీ ఇలాంటి అంటే ఊసిపోని కబుర్లు వేసుకుంటా ఊసిపోని కబుర్లు అనే మెట్లు ఎక్కుతూ ఉంటే మనిషి ఎప్పుడు కూడా గొప్పవాడు అవ్వడు కుషామది బాతం సే వ్యక్తి మహాన్ నహీ బన్ సక్తా అంటే ఈ మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే వ్యక్తి ఎప్పుడు కూడా గొప్పవాడు అవ్వడు చాప్లూసి బాతం సే వ్యక్తి మహాన్ నహీ బంతా అంటే ఏంటి ఈ కబుర్లు ఊసుకున్న కబుర్లతో మనిషి ఎప్పుడు గొప్పవాడు అవ్వడు కామ్ కన్నేసే హీ వ్యక్తి మహాన్ బంతా హై పని చేస్తేనే వ్యక్తి గొప్పవాడు అవుతాడు తప్ప మామూలు మాటలకి అవ్వడు ఆదర్ కన్నా ఇజ్జత్ దేనా చూడండి ఆదర్ కన్నా అంటే ఇజ్జత్ దేనా బడంకో ఆదర్ కన్నా హమారా కర్తవ్యం పెద్దల్ని గౌరవించడం మన యొక్క కర్తవ్యం ఇది ఈజీగా చెప్పొచ్చు మీరు ఇజ్జత్ దేనా గౌరవించడం ఆదరించడం దీన్ని మీకు ఒక సొంత వాక్యం మీరు చెప్పండి ఈజీగా మీరు చెప్పగలరు माँ बाप को इज्जत देना हमारा व्यक्ति है हमारा कर्तव्य है తల్లిదండ్రులను గౌరవించడం మన యొక్క కర్తవ్యము ఓకే ఇంకా माँ बाप को आदर करना हमारा कर्तव्य है बड़े लोगों को आदर करना हमारा कर्तव्य है बूढ़े लोगों को आदर करना हमारा कर्तव्य है बड़े लोगों को आदर करना एक मानव मूल्य है అంటే ఏంటి ఒక హ్యూమన్ వాల్యూ పెద్దలు గౌరవించడం అనేది ఇంకా रिश्तेदारों को आदर करना हमारा
कर्तव्य है। ओके, हाँ। अध्यापकों को आदर करना हमारा हमारा कर्तव्य है। अध्यापकों को आदर करना हमारा कर्तव्य है। अध्यापक को आदर करना चाहिए, ఉపాధ్యాయుడిని గౌరవించాలి ना। ఇంకా షాహీనా, షాహీనా, శశికళ, సుమియా, ఎవరైనా ఇంకా మాట్లాడండి. इरफाना, इरफाना तुम बोलो. चंदना, कोई है क्या? और విన్నారా? లైన్ లో అసలు వింటున్నారా? పని చెప్పిన లెసన్ వింటున్నారా? దానికి సమాధానం చెప్తున్నారు కానీ ఈ సొంత వాక్యాలు చెప్పమంటే ఏమై చిన్న వాక్యాలు తెలుగులో చెప్పండి చాలు, హిందీలో అక్కర్లేదు నాకేమి. మీరు తెలుగు చెప్తుంటే నేను హిందీలో ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను కదా మీకు. నెక్స్ట్ ఇంతజార్ దఫ్తర్ అంటే కార్యాలయం. రమేష్ దఫ్తర్ మే కామ్ కర్తా హై. రమేష్ ఆఫీస్ లో పని చేస్తున్నాడు. దఫ్తర్ అంటే ఏంటి? ఆఫీస్ అని అర్థం అన్నమాట. మేరే పితాజీ దఫ్తర్ మే కామ్ కర్తే హై. మా నాన్న ఆఫీస్ లో పని చేస్తున్నాడు. ఇంకా అలా సెంటెన్స్ ఏమైనా చెప్పండి. దఫ్తర్ అంటే ఆఫీస్. ప్రిన్సిపల్ దఫ్తర్ మే రహతా హై అన్నాం. ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఉంటారు. ఇంకా అలా సొంత వాక్యాలు ఏయోటి. మీరు దఫ్తర్ అంటే ఆఫీసు. మేరే దఫ్తర్ మేరే ఘర్ కే పాస్ హై. మా ఆఫీసు మా ఇంటి దగ్గరే. మేరే దఫ్తర్ మేరే ఘర్ కే పాస్ హై. మా ఆఫీసు మా ఇంటి దగ్గరే. ఇంకా సొంత వాక్యాలు చెప్పండి మీరేమైనా ఒకటి. रमेश के पापा म्युनिसिपल दफ्तर में काम करते हैं। అంతే, రమేష్ వాళ్ళ నాన్న మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తారు. అంతే, చిన్న చిన్న వాక్యాలు పెట్టు. నెక్స్ట్ చపరాసి. చపరాసి అంటే నౌకరు, నౌకరు అని అర్థం. రాజు దఫ్తర్ మే చపరాసి కా కామ్ కర్తా హై. రాజు ఆఫీస్ లో చపరాసి పని చేస్తున్నాడు. చపరాసి అంటే ఏంటి? నౌకరు అని. అంటే ఆఫీస్ లో ఒక నౌకరుగా పనిచేస్తున్నాడు. తర్వాత సీత కే పితాజీ ఏక్ చపరాసి హై. సీత వాళ్ళ నాన్న ఒక నౌకరు. తర్వాత ఇంకా దఫ్తర్ మే చపరాసి मेरे घर में एक चपरासी काम करता है. एक మా ఇంట్లో ఒక నౌకరు పనిచేస్తున్నాడు. తర్వాత చపరాసి घर को साफ करता है. లేకపోతే చపరాసి దఫ్తర్ కో సాఫ్ కర్తా హై. నౌకరు ఇంటిని శుభ్రం పరుస్తాడు, లేదంటే ఆఫీస్ ని క్లీన్ చేస్తాడు. సాఫ్ కర్నా మన క్యా హై? శుభ్రపరచడం అన్నమాట. చపరాసి దఫ్తర్ కో సాఫ్ కర్తా హై అలా. ఓకేనా? ఇంకెవరైనా చెప్తారా? अकबर के बहुत चपरासी थे. अकबर की చాలా నౌకర్లు ఉన్నారు. अकबर के पास बहुत चपरासी काम करते थे. ఇక్కడ बहुत అనే కన్నా కई చపరాసి काम करते थे. అక్బర్ యొక్క ఆఫీస్ లో చాలా మంది నౌకర్లు పనిచేసేవారు అనుకున్నాను. దర్బార్ మే కई చపరాసి काम करते थे. చాలా మంది నౌకర్లు పనిచేసేవారు. ఇంకా इंतजार करना. इंतजार करना माने क्या है? प्रतीक्षा करना, ఎదురు చూడటం. मैं अपने दोस्त के लिए रेलवे स्टेशन में इंतजार कर रही हूँ या इंतजार करती हूँ. నేను నా ఫ్రెండ్ కోసం రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తున్నాను. मैं इंतजार कर रही हूँ. इंतजार करना అంటే ప్రతీక్ష करना, ఎదురు చూడటం అని అర్థం అన్నమాట. చెప్పండి. मैं अपनी कामयाबी की प्रतीक्षा कर रही हूँ. నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా मैं बस स्टैंड में मेरे पिताजी के लिए इंतजार कर रही हूँ. నేను బస్ స్టాండ్ లో మా నాన్నగారి కోసం ఎదురు చూస్తున్నాను. లేదంటే मैं बस स्टैंड में बस के लिए इंतजार कर रही हूँ. నేను బస్ స్టాండ్ లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా ఇంకా చెప్పండి. ఎదురు చూడటం. मैं घर के पास दोस्त के लिए इंतजार कर रही हूँ. నేను ఇంటి దగ్గర ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. मैं कॉलेज के पास मित्र के लिए दोस्त के लिए इंतजार कर रही हूँ. నేను కాలేజ్ దగ్గర ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తర్వాత చూడండి. నిందా కర్ణ, గాలియా దేనా, నిందించుట, తిట్లు తిట్టడం.
दूसरों को निंदा मत करना चाहिए ఇతరుల్ని మనం తిట్టకూడదు నిందా కన్నా అంటే గాలియా దేనా दूसरों को निंदा मत करना चाहिए ఇతరుల్ని మనం నిందించకూడదు దీన్ని మీకు ఏదైనా సొంత వాక్యం మీరు చెప్పగలరా నిందా కన్నా నిందించడం తిట్టడం ఇతరుల్ని మనం నిందించడం नौकर को निंदा करना बुरी बात है నౌకర్ని తిట్టడం చెడ్డ మాట ఏంటంటే నౌకర్ని తిట్టడం తప్పు అని అర్థం నౌకరిని తిట్టడం తప్పు नौकरों को गालियां देना गलत है नौकरों को गालियां देना गलत है అంటే నౌకర్ని తిట్టడం తప్పు నెక్స్ట్ ఇంకా చెప్పండి बड़ों को निंदा देना अच्छी बात नहीं है बड़ों को निंदा करना अच्छी बात नहीं है निंदा करना పెద్దవాళ్ళని తిట్టడం మంచి విషయం కాదు बड़ों को निंदा करना बुरी बात है లేదంటే పెద్దల్ని నిందించడం తప్పు అని చెడ్డ విషయం అది అని చెప్తాం ధరోహర్ అంటే ఏంటి भेंट కానుక భారత్ మాతా కో గాంధీజీ ఏక్ ధరోహర్ హై భారత మాతకి గాంధీజీ ఒక కానుక భారతదేశానికి గాంధీ గారు ఒక కానుక లాంటాడు ఒక గిఫ్ట్ లాంటాడు అనమాట దీనికి ఏమైనా చెప్పగలరా మదర్ తెరీసా భారత్ కే లియే ఏక్ ధరోహర్ హై మదర్ తెరీసా భారతదేశానికి ఒక కానుక ధరోహర్ అంటే కానుక ముద్దు బిడ్డ అలా వస్తుంది అనమాట ఒక అంతే కదా భారతదేశానికి గాంధీ గారు ఒక కానుక ఒక ముద్దు బిడ్డ లాంటాడు ధరోహర్ అంటే కానుక పద ప్రదర్శక్ అంటే ఏంటి మార్గదర్శక్ మార్గం చూపేవాడు हम अपने व्यवहार से दूसरों के लिए मार्गदर्शक बनना चाहिए మనం మన ప్రవర్తనతో ఇతరులకి మార్గదర్శకులుగా అవ్వాలి పద ప్రదర్శక్ అంటే ఏంటి దారి చూపేవాడు అని అర్థం అన్నమాట దారి చూపేవాళ్ళు అంటే ఏంటి ఇక్కడ మన ప్రవర్తనను చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి అంటే మనల్ని అందరూ ఫాలో అవ్వాలన్నమాట అది పద ప్రదర్శక్ అంటారు మార్గదర్శక్ మార్గం చూపేవాడు మనం మంచి పనులు చేస్తే ఆటోమేటిక్ గా 10 మంది మనల్నే ఫాలో అవుతారు దాన్నే పద ప్రదర్శక్ అంటారు हम अपने व्यवहार से दूसरों के लिए మార్గదర్శక్ बनना चाहिए మనం మన ప్రవర్తనతో ఇతరులకి కొరకు మార్గదర్శకులుగా అవ్వాలి అంటే ఏంటి మనం మంచి ప్రవర్తన ద్వారా మనం అందరికీ మార్గదర్శిగా అవ్వాలి అంటే మనల్ని చూసి వాళ్ళు మన ఒక ఐడల్ గా మనం తయారైతే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకొని మంచి వాళ్ళగా మారుతారు అంటే ముందు మనం మంచిగా మారితే మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా మంచిగా మారుతారు నెక్స్ట్ इज्जत माने मर्यादा बड़े लोगों को इज्जत देना चाहिए పెద్దవాళ్ళని మనం గౌరవించాలి इज्जत मर्यादा आदर करना ఇవన్నీ ఒకటే పదాలు अजनबी अपरिचिతుడు అని అర్థం अजनबी से जागरूक से व्यवहार करना चाहिए అపరిచితులతో మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి अजनबी से जागरूक से रहना चाहिए అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మిత్రత దోస్తి మిత్రత అంటే ఏంటి స్నేహం అన్నమాట छात्रावास से समय की मित्रता मन को मोह लेती है అంటే స్కూల్ సమయంలో స్నేహం మనసుని ముద్దే ఆకట్టుకుంటుంది మనకో మోహ్ లేతి హై మనసుని ఆకట్టుకుంటుంది खूबसूरत అంటే సుందర్ అందమైన దావత్ మే खूबसूरत लड़कियां आई అంటే పార్టీకి అందమైన అమ్మాయిలు వచ్చారు ఇక్కడ చెప్పండి खूबसूरत అనే పదం ఉంది దీనికి ఒక సొంత వాక్యం చెప్పండి खूबसूरत సుందర్ అందమైన చెప్పండి అందమైన बगीचे में फूल बहुत खूबसूरत है తోటలో చాలా పువ్వులు అందమైన పువ్వులు ఉన్నాయి తాజ్ మహల్ ఏక్ खूबसूरत इमारत है తాజ్ మహల్ ఒక అందమైన భవనము ఇమారత్ మానే భవన్ లేదంటే తాజ్ మహల్ ఏక్ खूबसूरत భవన్ है ఒక అందమైన భవనము రాజు లేకపోతే సీత ఏక్ खूबसूरत लड़की है సీత ఒక అందమైన అమ్మాయి అలా బగీజ్ కే ఫూల్ बहुत खूबसूरत है తోటలోని పూలు చాలా అందంగా ఉన్నాయి ఇలా खूबसूरत అంటే అందమైన తర్వాత आजाद అంటే స్వతంత్రం सन 1947 में भारत को आजाद हुआ 1947 లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది इकट्ठा करना बटोरना అంటే పోగు చేయడం అన్నమాట మనిషి को अपने जीवन में अच्छे अनुभवों को बटोरना चाहिए మనిషి తన జీవితంలో మంచి అనుభవాల్ని పోగు చేసుకోవాలి
మంచి అనుభవాల్ని పోగు చేసుకోవాలి. మనిషి తన జీవితంలో మంచి అనుభవాల్ని పోగు చేసుకోవాలి. వఫాదర్ విశ్వాస్ పాత్ర. రాజేష్ एक वफादार అఫ్సర్ है. రాజేష్ ఒక విశ్వాసకరమైన ఆఫీసర్. రాజేష్ ఒక విశ్వాసకరమైన ఆఫీసర్. దీనికి ఒక పదం చెప్పాలి. సొంత వాక్యం ఒకటి చెప్పండి ఏమైనా. రాజేష్ ఒక వఫాదర్ అఫ్సర్ హే అన్నాము. రాజేష్ ఒక విశ్వాసకరమైన ఆఫీసర్. వఫాదర్ అంటే విశ్వాసకరమైన. దానికి చెప్పండి ఒక సెంటెన్స్ చెప్పండి. వఫాదర్ అనే దానికి दोस्तों के प्रति अफसर रहना चाहिए. वफादार रहना चाहिए. ఎవరి పట్ల స్నేహితుల పట్ల మనం వఫాదార్ విశ్వాసంగా ఉండాలి. స్నేహితుల పట్ల మనం చాలా విశ్వాసంగా ఉండాలి. ఓకే చెప్పండి ఇంకా ఇంకా చెప్పండి. ఇది ఇది మళ్ళీ చెప్పు, గట్టి చెప్పమ్మా. ఏం పడతలా? कुत्ते अपने मालिक के वफादार होते हैं. हम अपने मालिक के प्रति वफादार रहना चाहिए. మనం మన యజమాని పట్ల విశ్వాసంగా ఉండాలి. ఓకే ఇంకా ఇంకా కుత్తా ఏక్ వఫాదర్ జాన్వర్ హై. కుక్క ఒక విశ్వాసకరమైన జంతువు. ఏక్ వఫాదర్ జాన్వర్ హై. అవునా కదా? ఇంకా మా ఈ రామ్ చరణ్ రామ్ అంటే ఎవరు? వాళ్ళ పేరు ఎవరు? నాకు అటెండెన్స్ కావాలి అందుకుని. వాళ్ళు రామ్ చరణ్ రామ్, వాళ్ళకి వాయిస్ వినిపించట్లేదా? ఆ పేరు ఎవరో చెప్తే నేను నోట్ చేసుకుంటాను. అందుకని మెసేజ్ అయినా పెడితే బాగుండు. రామ్ చరణ్ రామ్. ఇంకా మళ్ళీ ఇప్పుడు వాక్యమే ప్రయోగం ఎలా రాయాలి అనేది మీకు తెలిసిందా? హలో మైలు, హలో, వాక్యాలు ఎలా రాయాలని తెలిసిందా? ఎస్పి మౌనికానా? రామ్ చరణ్ రామ్ అంటే ఎస్పి మౌనిక. మౌనిక మరి అది చెప్పాలి కదమ్మా. నీ పేరు మార్చుకోవచ్చు కదా. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్పి మౌనిక. ఎస్పి మౌనిక ఏ గ్రూపు? ఎంకామ్ అదే బీకామా? మౌనిక మన క్లాస్. మీరు బీకామ్ లో మౌనిక ఉందా? నో మ్యామ్, బీజెడ్సీ అంటారు మ్యామ్. ఓ బీజెడ్సీ కదా అమ్మాయి. ఓకే, ఇందులో జాయిన్ అయిందా? ప్రియాంక మ్యామ్ అటెండ్ ద క్లాస్ మ్యామ్. ఓకే సి ప్రియాంక. ఓకే బీకామ్ అమ్మాయి, బీజెడ్సీ అమ్మాయి. ఓకే ఓకే. ఇంకేంటమ్మాయిలు వాక్యమే ప్రయోగంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఇస్తే మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ ఈ వాక్య ప్రయోగం ఇవే శబ్దాలకి మీ సొంతంగా రాసి నాకు ఈవినింగ్ వాట్సాప్ లో పెట్టండి అమ్మ. అందరూ పెడితే నేను కరెక్ట్ చేసి రేపు క్లాస్ లో మీకు ఆ కరెక్షన్స్ చెప్తాను. ఓకేనా? అందరూ కూడా అవి రేపు ఈవినింగ్ కల్లా రాసి పెట్టండి. ఒక 10 పదాలు కొంత వాక్యాలు రాయండి. మీకు ఇష్టమైన ఏమైనా రాస్తే నేను మీకు అవి కరెక్షన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంది? రేపు మీకు రేపు క్లాస్ ఉందా? రేపు క్లాస్ ఉందా? నెక్స్ట్ అమ్మా అందరూ క్విజ్ పెట్టాను చూసారా? క్విజ్ అందరికి ఓపెన్ అవుతుంది కదా? క్విజ్ అందరూ కూడా క్విజ్ చెయ్యండి అమ్మా. ఓకేనా? బి నిర్మల ఏంటి పెట్టిందమ్మా? ఏమై స్కోరు కూడా కనిపిస్తుంది మీకు. ఎన్ని స్కోర్ వచ్చిందో అన్ని కూడా కనిపిస్తాయి. అందరూ చెయ్యండి అది. ఓకేనా? చేశాం మ్యామ్. చేశారా? నేను చూస్తాను, అన్ని చూస్తాను, రెస్పాన్స్ చూసుకుంటాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. మ్యామ్ రేపు హిందీ క్లాస్ కాదు మ్యామ్, హెచ్విపివి క్లాస్ ఉంది మ్యామ్. ఓకే ఓకే, రేపు పొద్దున్న ఉందా? ఎవరమ్మా ఫస్ట్ అవరా? అవర్ ఎప్పుడు మీకు? 12 to 1 మ్యామ్. 12 to 1 ఉందా? ఓకే, రేపు క్లాస్ చెప్తాను. సరేనా?
సరే మరి నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది, ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కి నేను మళ్ళీ రెడీ అవ్వాలి కదా, ఓకేనా? అర్థమైంది కదా? సొంత వాక్యాలు మీరు ఏంటంటే రాసి ఒక పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ లో పెట్టండి, నేను అన్ని కరెక్షన్ చేసి రేపు పొద్దున్న మీకు అందులో కరెక్షన్స్ అన్ని నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను, ఓకేనా? ఓకే అమ్మాయి. Thank you, ma'am. Thank you, ma'am.